శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 14, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, చాలామంది మాల్యాకి వెళ్ళిన తర్వాత వారి యొక్క పర్సులను పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి. సో అందులో కొన్ని అనుకోకుండా పడిపోతున్నాయి, అయితే కొన్ని దొంగతనానికి గురవుతున్నటువంటి సంగతి అయితే ఉంది అక్కడ. కాబట్టి మీ పర్సుల విషయంలో కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. మాల్యాలో ముందుగా ఎక్కడైతే రద్దీ ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్లే పర్సులు అయితే పోతున్నాయి, అంటే ఎవరో కావాలనే దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీ పర్సులను జాగ్రత్తగా ఉంచుకోండి. మన సబ్స్క్రైబర్ మనకు ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే, పర్సులు మీరు బ్యాక్ జోబీలో పెట్టుకోకండి, ప్యాంట్లో ముందు జోబీలో పెట్టుకోండి. ముందు జోబీలో పెట్టుకుంటే ఎవరు కానీ మీకు తీయడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉండవు. ఒకవేళ చేయి పెట్టినా సరే మీకు స్పర్శ అనేది తెలుస్తుంది, కాబట్టి మ్యాక్సిమం ఈ పర్సు లాస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ జోబీలో ఈజీగా దొంగలించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అందులోని ఈ రోజుల్లో మనకి బ్యాక్ జోబీలో మీకు అందరికీ తెలిసిందే, ఫ్యాషన్ ఎక్కువైపోయి ఈ జీన్స్ ప్యాంట్లు ఉండాల్సిన చోట కాకుండా ఎక్కడికో కిందకు వెళ్ళిపోతుంటాయి. సో ఆ జోబీ ఎక్కడ ఉంటుందంటే కింద మోకాల దగ్గర ఉంటుంది. సో అప్పుడు దొంగలకు చాలా ఈజీ తీసుకోవడం పర్స్ అనేటువంటిది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక సలహా మాత్రమే, అందరూ ఇలా పాటించండి అనేసి రూల్ ఏం కాదు. మ్యాక్సిమం వీలైనంత వరకు మీ పర్స్ని ముందు జోబీలో పెట్టుకోండి. సో అప్పుడు ఎవరికైనా దొంగతనం చేయడానికి అవకాశాలు అయితే ఉండవు. నెక్స్ట్ రెండవది, ఒకవేళ కావాలని ఎవరైనా దొంగతనం చేస్తే అది వేరే, ఇంక మనం ఏం చేయలేం. అయితే ఒకవేళ ఎక్కడైనా దారిపోయింది అనుకోండి, అప్పుడు మన పర్సులో కనుక మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక ఉన్నాయనుకోండి, దొరికిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనకు ఫోన్ చేసి అందించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి సలహా ఏంటంటే, మీ పర్సులో ఏదో ఒక చోట కనిపించేలాగా ఒక పేపర్ పైన మీ ఫోన్ నెంబరు, అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా కువైట్లో ఉంటే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ కనుక రాసి పెట్టారనుకోండి, దొరికిన వాళ్ళు మీకే ఫోన్ చేస్తారు, అయ్యే ఈ విధంగా నీ పర్సు దొరికింది మాకు అని చెప్పేసి మీకే అందజేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. లేదు ఒకవేళ దొంగతనం చేసిన వాళ్ళైనా సరే అందులో ఉన్న డబ్బులు ఇలాంటివి ఏదైనా ఉంటే తీసుకొని పర్సు పడేస్తారు. అప్పుడైనా సరే అందులో నెంబర్ చూసి మీకు ఎవరైనా కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అందించడానికి అయితే అవకాశం ఉంటాయి. కాబట్టి మీ పర్సులో ఒక చిన్న పేపర్ పైన నెంబర్ అనేటువంటిది రాసి ఏదో ఒక చోట పెట్టుకోండి. ఎన్నో పేపర్లు పెట్టుకుంటుంటారు, దాంట్లో పనికొచ్చే పేపర్లు, పనికిరాని పేపర్లు, రిసీప్ట్లు, కేనెట్ బిల్లులు ఏవేవో ఉంటాయి. ఒక చిన్న వైట్ పేపర్ పైన మీ నెంబర్ రాసి పెట్టుకోండి, అదే మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక సలహా మాత్రమే. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి నేషనల్ డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేషనల్ డే హాలిడేస్లో జాతీయ జెండాని ఏ విధంగా ప్రదర్శించాలి అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలు కనుక చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే వాటిని కనుక ఉల్లంఘించినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. జాతీయ జెండాలో మొదటిగా మనం కానీ చూసుకున్నట్లయితే రంగుల కలయిక అనేటువంటిది ఎలా ఉండాలి, పైన వచ్చి గ్రీన్ కలరు, మధ్యలో వచ్చి వైటు, కింద వచ్చి రెడ్ ఉండాలి. సో ఈ విధంగా ఉండే విధంగానే జెండా నేతనికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాన్ని రివర్స్లో జెండా అనేటువంటిది ప్రదర్శించరాదు. అలాగే కింద నేల తగిలేలాగా, అలాగే నీళ్లు తగిలేలాగా, వాటర్ లాంటివి తగిలేలాగా జెండా నేతనిగా ప్రదర్శించకూడదు. అలాగే వారి ప్రైవేటు భవనాలపైన కూడా జాతీయ జెండా నేతనిగా ఎగురవేయకూడదు. సో అలాగే పాతవి అంటే మాసిపోయినటువంటి జెండాలు లేదంటే చిరిగిపోయినటువంటి జెండాలను ఎగురవేయకూడదు. సో ఈ విధంగా కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేశారు. ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీకు డిస్ప్లేలో కూడా దానికి సంబంధించిన ఒక ఫోటో అయితే చూపిస్తాను. అందులో మీకు ఫోటో చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు మరియు యూఏఈకి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో భాగంగా భారీగా మాదక వేలైతే స్వాధీనం చేసుకున్నారు. యూఏలోని పోర్ట్లో ఉన్నటువంటి సీక్రెట్గా దాచించినటువంటి సుమారుగా 14 మిలియన్లు, కరెక్ట్గా లెక్క చెప్పుకోవాలనుకుంటే 1,40,62,500 క్యాప్టగాన్ మాత్రలు. వీటి యొక్క బరువు 2,250 కేజీలు. అంతటి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో యూఏఈ మరియు కువైట్ ఈ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అంటే వీళ్ళకి అందించినటువంటి సమాచారం, కువైట్ గవర్నమెంట్కి అందినటువంటి సమాచారాన్ని ఈ జిసిసి కంట్రీస్ మధ్య ఉన్నటువంటి సత్సంబాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఇక్కడి నుంచి వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. అక్కడ రైడ్స్ అనేవి జరిగే మాదకద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇంత భారీ స్థాయిలో మాదకద్రవ్యాలని తరలించడానికి ప్రయత్నం చేశారంటే ఒకసారి ఊహించండి. 2,250 కేజీలు వాటి వెయిటే. మాత్రలు వచ్చేటప్పటికి చూడండి 1,40,00,000. అంటే ఎంత భారీ స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేశారో ఊహించండి. కువైట్లో ప్రస్తుతానికి మ్యాక్సిమం కేనెట్లు అయితే కనుక యూజ్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది అకౌంట్లు అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీని కారణంగా ప్రస్తుతానికి క్యాష్ పేమెంట్స్ అనేటువంటిది గణనీయంగా తగ్గాయి, డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. 30% వరకు క్యాష్ పేమెంట్స్ అనేటువంటి తగ్గాయంట. అంటే రానటువంటి రోజుల్లో మ్యాక్సిమం అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ జరగడానికి అవకాశం ఉంటాయి. అంటే కేనెట్లు
నెట్ బ్యాంకింగ్లు ఇలాంటివి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కువైట్లో ఇవాళ వాతావరణం అయితే కొద్దిగా వేడివేడిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కొద్దిగా ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయి. ఇవాళ పగటి వేళల్లో గరిష్టంగా ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంది. రాత్రి వేళకు వచ్చేప్పటికి 16 డిగ్రీలకి అయితే చేరుకుంది. అయితే మంగళవారం వరకు మాత్రం కొద్దిగా రేపటి నుంచి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడానికి అయితే అవకాశం ఉంది. పగటి వేళలో 28 డిగ్రీలు, రాత్రి వేళలోకి వచ్చేటప్పటికి 12 డిగ్రీలకి అయితే చేరుకుంది. అలాగే కువైట్లో ఇవాళ సాయంత్రం తేలికపాటి దుమ్ము ప్రభావం కూడా ఉండింది. జహ్రా లాంటి ప్రాంతాలు అయితే దుమ్ము ప్రభావం కూడా కనిపించింది. కువైట్లో నిన్న మన ఎంబసీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారత్ మేళా కార్యక్రమం ఏదైతుందో, సాంస్కృతిక కార్యక్రమం ఏదైతుందో, ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అది కూడా భారీ విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ కానీ ఏ కార్యక్రమానికి కానీ ఇంత స్థాయిలో ప్రజలైతే హాజరు కాలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జనాలు ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టేడియం కాబట్టి కొంతమందికి లిమిట్ మాత్రం ఉంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా భారీ స్థాయిలో అయితే మన దేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. కార్యక్రమం అయితే బాగా విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సుమారు 700 మందికి పైగానే ఆర్టిస్టులు అయితే ఇక్కడ పాల్గొనడం జరిగింది. వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కదా, అందులో పాల్గొన్నారు. మన తెలుగు వారికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. సో ఏదైనప్పటికీ నిన్నటి కార్యక్రమం అయితే చాలా విజయం అయితే సాధించింది. సో అంటే విజయవంతంగా నిర్వహించడం జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. సో ఎంబసీ వాళ్ళు కూడా అందరికీ కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి హాజరై మన భారతదేశం సత్తా చాటారు. సో చాలా విజయవంతమైంది ఈ కార్యక్రమం అయితే కనుక అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మన ఛానల్ తరఫున కూడా ఎవరైతే నిన్న ఆ కార్యక్రమానికి హాజరయ్యారో వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు అయితే కనుక తెలుపుదాం. మన భారతదేశం మరియు చైనాకి మధ్యలో బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉంటాయి. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. అయితే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం విమానాలు ఎక్కడ దింపాలి? సో దానికోసం చెప్పేసి అస్సాంలో ఏం చేశారంటే హైవేనే మన రన్వే లాగా మార్చడం జరిగింది. సో అస్సాంలో ఒక హైవేని సుమారుగా 2.5 కిలోమీటర్ ఉన్నటువంటి ఆ హైవేని పొడవున అంటే స్ట్రైట్గా ఉంటుంది రోడ్ అది. సో దాన్ని రన్వే కింద మార్చారు. ప్రత్యేకంగా దాన్ని ఫ్లైట్లు దిగడం కోసం చెప్పేసి తయారు చేయడం జరిగింది. మిగతా టైంలో అంతా కూడా మామూలు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అయితే ఎమర్జెన్సీలో మాత్రం రోడ్డు బ్లాక్ చేసి వెహికల్స్ని ఫ్లైట్స్ని దింపడానికి కుదురుతుంది. సో అలాంటి హైవే పైన టెస్ట్ రన్లో భాగంగా చాలా విమానాలు అయితే దిగాయి. ఇవాళ మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇది గ్రేటే కదా. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మనం ఎక్కడో ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలంటే కష్టం సైనికులకి. సో ఇంక వేరే ఏదైనా సరే ఎమర్జెన్సీలో దిగాలన్నా సరే ఇబ్బంది అయిపోతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావాలంటే. అదే ఇలాంటి హైవేలు ఉన్నాయనుకోండి ఎమర్జెన్సీలో అక్కడ దిగడానికి అయితే అవకాశం ఉంటాయి. సో అదేవిధంగా నావిక్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక విమానంలో మన భారతదేశ ప్రధానమంత్రి కూడా అక్కడ ఇవాళ అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో ఏదైనా సరే ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు ఇప్పుడు చైనాకి మనకి ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనుకోండి, అలాంటి సమయంలో మన దేశానికి సంబంధించినటువంటి వైమానిక దళానికి సంబంధించినటువంటి విమానాలు ఏవైనా సరే అక్కడ ల్యాండ్ అవ్వడానికి అయితే చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటివి చాలా హైవేలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి సెర్బియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అతని నిక్ నేమ్ ఏంటో తెలిసిన సెర్బియాస్ ఐస్ మ్యాన్. ఈయన గురించి మనం స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈయన కేవలం ఒక షార్ట్ ధరించి -10 డిగ్రీల ఉష్ణోగ్రతలో 7 గంటల పాటు ఉండగలిగాడు ఆయన. మనమైతే కనుక -10 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఒక 4 జాకెట్లు ధరించినా సరే ఆ చలికి తట్టుకోలేం, ఆ విధంగా ఉంటుంది చలి. సో అతను -10 డిగ్రీల సెంటీగ్రేడ్లో కేవలం షార్ట్ మాత్రమే ధరించి 7 గంటల పాటు ఉండగలిగాడు. అలాగే ఐస్ వాటర్లో 15 నిమిషాల పాటు ఉండగలడు అతను. సో అంతటి స్టామినా ఉంది ఆయనకి. అయితే అది ఎలా సాధ్యం అనేసి అంటే ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఏదో రికార్డుల కోసమో లేదంటే ఇంకొక దానికోసం నేను చేయట్లేదు, నేను యోగా సాధనలో భాగంగా దీన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఆయన. అంటే యోగా అనేటువంటిది ఎంతటి ప్రభావం ఉంటుందో మనిషి పైన చూడండి. సో ఆయన యోగా అనేటువంటి సాధన చేయడం వల్ల అంతటి ఐస్ మంచిగట్టేటువంటి చలిలో కూడా ఆల్రెడీ -10 అంటే ఇంకా ఆల్రెడీ గడ్డగట్టిపోయినటువంటి మంచే, దాంట్లో ఇంకా -10 అంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ తట్టుకోలేము మనం. అలాంటి దాంట్లో ఆయన కేవలం షార్ట్ మాత్రమే ధరించి ఉండగలుగుతున్నాడు.
అంటే ఆ యోగా అనేటువంటిది మన బాడీని ఆ విధంగా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చూస్తే మన హిమాలయాల్లో ఉన్నటువంటి మన ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా సేమ్ అదే పరిస్థితి. అక్కడ హిమాలయాల్లో ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది టెంపరేచరు. సో అలాంటి గడ్డ కట్టేటువంటి చలిలో మన వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చాలామంది అక్కడ సాధన అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ విధంగానే యోగాలో భాగంగానే వాళ్ళు అక్కడ ధ్యానం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. కానీ ఇది సెర్బియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, అతను ఈ తరానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొద్దిగా అందరూ వింతగా చూడడం జరుగుతూ ఉంది. సో ఏదైనప్పటికీ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి అతను అందరికీ ఇప్పుడు బాగా పరిచయం అతనికి అయ్యాడు. ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ ఇలాంటి వారి గురించి చర్చించుకుంటున్నాం కదా. ఇవాళ కూడా మనం మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఒక కస్టమర్ మన పాలసీ తీసుకున్న తర్వాత లబ్ధి పొందడం జరిగింది. అయితే ఇదే మొదటిసారి అంటే కాదు, గడిచిన ఒక 2-3 నెలల్లోనే వీళ్ళు సుమారుగా ఒక 5 లక్షల వరకు అయితే లబ్ధి పొందడం జరిగింది. మొదటిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు 3 లక్షల చిల్లర అయితే వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 70 లక్షలు అయితే పొందారు. మళ్ళీ ఇవాళ 1,50,000 రూపాయలు అయితే లబ్ధి పొందడం జరిగింది. సో ఈ విధంగా 5 లక్షలకు పైగానే లబ్ధి అయితే ఇప్పటి వరకు వాళ్ళు పొందడం జరిగింది. సో ఇన్సూరెన్స్ తీసుకుని కూడా వాళ్ళు కేవలం ఒక 6 నెలలు ఏం టైం గడుస్తుంది అంతే, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. కానీ వాళ్ళకి అనుకోకుండా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా ఈ విధంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది, లబ్ధి కూడా పొందడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది అయితే లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి. సో ఇప్పుడు వీళ్ళు చేయించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత అంటే చాలా తక్కువ, వేలలోనే చేయించుకున్నారు. ఒక 25,000, 30,000 లోపే వాళ్ళకి పాలసీ అయితే అయ్యింది. అయితే ఇప్పుడు వాళ్ళు లబ్ధి పొందింది 5 లక్షల పైగానే లబ్ధి అయితే పొందారు. సో ఐ థింక్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఉపయోగపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదైనా సరే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా సరే మనం హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి పే చేయడం జరుగుతుంది. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు అది చిన్నపాటి బిల్లులు అయినా సరే, పెద్ద 10 లక్షల రూపాయల బిల్లు అయినా సరే కంపెనీ అటువంటిది భరిస్తుంది. అంటే మన జోబీలో ఒక 10 లక్షల రూపాయలు పెట్టుకొని తిరుగుతున్నట్టే లెక్క హెల్త్ కార్డు మన దగ్గర కనుక ఉన్నట్లయితే. సో హెల్త్ కార్డ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, అది మనకి కంపల్సరీగా దాన్ని మనం వాడుకోవాలని కాదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని కూడా మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు అంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పేసి. ఆరోగ్యానికి మించినటువంటి సంపద ఇంకోటి లేదు. సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక సేఫ్టీ కోసమే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీలో టక్కన ఉపయోగపడేటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, డబ్బులతో సంబంధం లేకుండా ఈ కార్డు అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సడన్గా ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక లివర్ ప్రాబ్లం వచ్చింది, ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ ప్రాబ్లం, లేదంటే ఒక యాక్సిడెంట్ అయింది, లేదంటే ఒక ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, ఇలాంటి ఏవైనా సరే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే మనం ఆర్థికంగా దిగజారిపోకూడదు. మనం సంపాదించే డబ్బులు బ్యాంకుల్లో పెడుతుంటాం, బంగారం పైన పెడుతుంటాం, లేదంటే ఇంకొక సేవింగ్ చేస్తుంటాం, ఇంకొక ఎల్ఐసీని ఇలాంటివి కడుతూ ఉంటాం, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి. సో ఇవన్నీ కూడా ఒకవైపు. కానీ మనకి ఏదైనా ఒక పెద్ద బిల్లు కానీ ఒకసారి పడింది అనుకోండి, హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ వచ్చి, ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 5 లక్షల పైన బిల్లు అవుతుంది. ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి 10 లక్షల వరకు కూడా బిల్లులు అవ్వచ్చు, 20 లక్షలు కూడా బిల్లులు అవ్వచ్చు. సో అలాంటప్పుడు పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఏదైతే మనం సేవింగ్స్ చేసామో, ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టామో, లేదంటే ఏదైతే బంగారం ఉందో, లేదంటే ఏదైతే ఆస్తుందో దాన్ని కుదవపెట్టడమో, లేదంటే అమ్మడమో, ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాలి. అయితే ఇవన్నీ భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి? తక్కువ ఖర్చుతోటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టామనుకోండి, ఇవన్నీ సేఫ్గా ఉంటాయి. దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక ఫస్ట్ తీసుకోండి మ్యాండేటరీగా. దానికి ఒక ఆప్షన్ లాగా మాత్రం తీసుకోకండి. మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దాని తర్వాత మిగతా పాలసీలు మీ ఇష్టం. అది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా, లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా, లేదంటే ఇంకోటి తీసుకుంటారా, మీ ఇష్టం. ఫస్ట్ మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాతనే మిగతా వాటి దేని గురించి అయినా సరే మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇలాంటి పాలసీల గురించి మీకు ఏదైనా సరే పూర్తి సమాచారం కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 294 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45,981 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50,143 పిలుసుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కిందన్నా మిగులుతావు.
లేకపోతే వేస్ట్. అండ్ అట్లీస్ట్ 1-2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకునే రోజులు పోయినాయి. తీసుకునే ఇన్సూరెన్స్ కష్టమైన నష్టమైన ఓ పూట తిన్నా తినకపోయినా మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను పోయాలి, అది చేయాలి ఇది చేయాలి. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. ఇంత సిగ్గుపిల్ల ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు. తులం పెట్టి 1,00,000 రూపాయలు తులం బంగారం దేనికి పనికిరాదు. అది వంగిపోయి పుడిచిపోయి మొలదారాలు ఇరిగిపోయి ఏదో డ్రాలో ఎక్కడో పడి ఉంటుంది. వేస్ట్ అవన్నీ. నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే నీ లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది.